తన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి రామ్ చరణ్ నుంచి ఒక మనవడు కావాలి అన్న కోరికను మెగాస్టార్ చిరంజీవి గారు ఆహ్లాదకరమైన ఒక సినిమా ఈవెంట్లో జోవియల్గా ప్రజలకు తెలియజేశారు. ఆయన మనసులోని కోరికను పబ్లిక్ ముందు ఉంచడంతో ఆయన కలలో కూడా ఊహించలేనంత కాంట్రవర్షియల్ గా మారింది. మొన్ననే రణ్వీర్ అలహాబాదియా వల్గర్ కామెంట్స్ కాంట్రవర్సీ లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా హెడ్లైన్స్ గా మారింది. ఇప్పుడు మీడియాకి చిరంజీవి గారు దొరికారు. రెండు కాంట్రవర్సీస్ లో కామన్ ఏంటంటే వీరిద్దరూ పెద్ద సెలబ్రిటీస్. మీడియాకి సెలబ్రిటీస్ రిలేటెడ్ కాంట్రవర్సీస్ దొరకడం అంటే బంగారం దొరికినంత ఆనందం. వ్యూస్ వస్తాయి, యాడ్స్ వస్తాయి. ఒక పిచ్చోడే ఇలాంటి సందర్భాన్ని వినియోగించుకోడు. మా వీడియో కూడా అదే లైన్స్ లో ఉందంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ప్రజల కష్టాలేంటి, ప్రజల కోరికలేంటి, హింసించబడ్డ వారికి న్యాయం దొరుకుతుందా లేదా, న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా, సైబర్ క్రైమ్స్, లోకల్ క్రైమ్స్ కంట్రోల్ చేయడంలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఉద్యోగాలు, వ్యాపారాల సంగతి ఏంటి, ఇలాంటి విషయాలపైన ప్రోగ్రామ్ చేస్తే వ్యూస్ వస్తాయా, యాడ్స్ దొరుకుతాయా? ప్రజలు చూడరు కాబట్టి మీడియా కూడా ఇంట్రెస్ట్ ఏదో ఇష్యూ అయితేనే తప్ప ప్రోయాక్టివ్ గా ఈ సబ్జెక్ట్స్ పైన ప్రోగ్రామ్స్ చేయడం పూర్తిగా ఆపేశారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి గారు తన మనసులోని కోరికను జోవియల్ గా ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలిపితే ఒక పిచ్చివాడే ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ని ఇగ్నోర్ చేస్తాడు. వ్యూస్ అండ్ యాడ్స్ కోసం ట్రెండ్ తప్పకుండా అవుతుంది. నౌ ద $1 million క్వశ్చన్, చిరంజీవి గారు తన మనసులోని కోరికను తెలిపి తప్పు చేశారా, ఆర్ అలాంటి కోరికే తప్పంటారా? సామాన్యుల్లాగా ఒక సెలబ్రిటీకి కోరికలు ఉండడం తప్ప, లేదా సామాన్యులు కూడా మనోడు కావాలని కోరుకోవడం తప్ప? ఈ ప్రశ్నలకు జవాబు సామాన్యులుగా మీరే ఇచ్చుకోవాలి. కామెంట్స్ ద్వారా మాకు కూడా తెలపండి. ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఒకటే, సమాజంలో వీటికంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. మీడియా అటెన్షన్ వాటిపైన ఉండాలి, కానీ ఇలాంటి విషయాన్ని హెడ్లైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్లీ ఒక పిక్చరు, క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు.